దగా డిఎస్సిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్వి యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి 2026 అక్రమాలపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం అవినీతి ఆటలు అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విజయమూర్తితో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వీళ్ళందరూ కలిసి కనీసం అంటే 100-200 కోట్ల రూపాయలకు పైగా ఇందులో అభ్యర్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి దండుకున్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి మా విద్యార్థి లోకమంతా కూడా కోడైకొస్తున్నది. సార్, ఓవరాల్గా చూస్తుంటే నిరుద్యోగ యువతతో ఈరోజు ఆటలాడుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ వైఖరిని ప్రధానంగా తప్పుపడుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు? నారా లోకేష్ పచ్చి రాజకీయ నాయకుడిగా తాను భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్నటువంటి కుతితో జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం కోసమని వేల కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తూ అందులో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడేటువంటి డిఎస్సి అభ్యర్థుల ఎంపికల్లో కూడా డబ్బులు దండుకొని ఈ రకంగా విద్యార్థుల జీవితాల గొంతులు కోయటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. మొత్తం రాష్ట్రంలో జరిగే ప్రతి దోపిడీ వెనుకల అగ్రభాగం లోకేష్దే. ఆ లోకేష్కు తొత్తులైనటువంటి కొద్దిమంది వ్యక్తులతో ఈ రకమైనటువంటి అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు చేస్తున్నాడు. ఒకవైపున దౌర్జన్యాలు, హింసాయుత సంఘటనలు, మరోవైపున దోపిడీలు, అవినీతి, ఈ ఒకటి కాదు లోకేష్ నాయకత్వంలో. ఇలాంటి వ్యక్తి టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంట. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ఇలాంటి వ్యక్తి టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇంకా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమైపోతున్నది. డిఎస్సి అక్రమాలపైన బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ జరిపించాలంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ డిఎస్సి అక్రమాలతో విద్యార్థి యువతతో ఈరోజు జీవితాలతో ఆటలాడుకున్నారు. ఏ విధంగా చూడాలి? మనం చూసుకుంటే ఈ 2 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్క వ్యవస్థలో ఏ విధంగా మోసం చేస్తున్నారో, ఏ విధంగా దగా చేస్తున్నారో మనకు తెలుసుకోవచ్చు. ఈరోజు చిన్న స్కూళ్ళ కాడి నుంచి ఈ రోజున విద్యార్థులు ఉద్యోగాల వరకు ఈ కుటుంబ ప్రభుత్వం దగా చేసే పని చేస్తుంది. ఈ రోజున డిఎస్సిని పూర్తిగా కూడా ఈరోజు మార్కెట్లో వేలం పెట్టినట్టు 15 లక్షలు, 20 లక్షలు ఈరోజు వాళ్ళు ఏదైతే వాళ్ళు ఆ రోజు మీకు 15,000, మీకు 15,000 అంటూ ఈ రోజున ఉద్యోగాలను కూడా వేలం వేసే పరిస్థితి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము అడుగుతున్నాం, విద్యార్థి విభాగం తరపున మళ్ళీ డిఎస్సిని నియమించాలి. ఖచ్చితంగా ఏవైతే డిఎస్సిలో చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో దానిపైన విచారణ జరిపించి సిబిఐ ద్వారా ఖచ్చితంగా ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడినారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మేము ఆ చర్యలు తీసుకునేంత వరకు మేము ఎప్పుడు కూడా మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తి కాదు, ఈ రోజున కొన్ని వేల మంది, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఈ రోజున ఆటలాడుతున్నారు. ఖచ్చితంగా మీరందరూ కూడా విద్యార్థులు ఊసురు అనేది మీకు ఎప్పుడు తగులుతుంది. ఖచ్చితంగా దీనిపైన సమగ్రత విచారణ జరపాలి, మళ్ళీ డిఎస్సిని నియమించాలి. ఈరోజు రిజర్వేషన్స్ ఎన్ని వచ్చున్నాయి, కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చున్నాయి, ఈ రోజున అన్నింటిపైన ఈరోజు మీరు పూర్తిగా కరెక్ట్గా ఇవ్వకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చిన వాళ్ళకి ఏదో ఆఫీస్లో మీకు డబ్బులు ఇస్తే మీరు నియమించినట్టు ఈ రోజున టీడీపీ ఆఫీస్ని కలెక్షన్ ఆఫీస్గా మార్చేసి ఈ రోజున మీరంతా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనిపైన సమగ్ర విచారణ జరపాలి. డిఎస్సి అక్రమాలపైన సిబిఐ విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదుట ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దగా డిఎస్సిపై వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, లోకేష్ ఈ యొక్క మంత్రి పదవికి తక్షణ
తక్షణమే రాజీనామా చేయాలి, డిఎస్సి అక్రమాలకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువతతో జీవితాలతో ఆటలాడుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం చేస్తున్నటువంటి ఒక ఆందోళనకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి యొక్క కూటమి నేతలు భరతం పట్టాలంటూ వారంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఎదుట అంబేద్కర్ విగ్రహం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన గళాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. హరి. ఆల్ రైట్ మూర్తి.